సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 6 పదుల వయసులో కూడా ఒక ప్రాజెక్టు వెంటనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య ఆ తర్వాత సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. ఇక ఎన్బీకే 111వ చిత్రానికి గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. తనకు ఇప్పటికే హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లేనికి మరో ఛాన్స్ ఇచ్చారని సమాచారం. గతంలో వీరసింహారెడ్డి మూవీకి గాను బాలయ్య గోపీచంద్ మల్లేని వర్క్ చేసిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరో మూవీని నటసింహంతో చేసేందుకు గోపీచంద్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందుకు గాను చాలా రోజుల క్రితమే బాలయ్యకు స్టోరీ వినిపించగా ఆయన ఓకే చెప్పేశారట. హిట్ కాంబోలో వస్తున్న ఆ రెండో ప్రాజెక్టును నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్స్, ఎస్ఎల్వి సినిమాస్ వంటి సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మైత్రి మూవీ సంస్థనే ఆ సినిమాను రూపొందించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తుంది. గోపీచంద్ మల్లేని ప్రస్తుతం సన్నీ డియోల్ జాట్ చిత్రంతో, బాలయ్య అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఆ రెండు కంప్లీట్ అయ్యాక వారి కాంబోలో మూవీ స్టార్ట్ అవనుందట. గోపీచంద్ మల్లేని సినిమా కూడా దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. బాలయ్య అఖండ 2 అలా రిలీజ్ అవ్వడం ఆలస్యం. వెంటనే గోపీచంద్ సినిమాను లైన్ క్లియర్ చేస్తాడని తెలుస్తుంది. వీరసింహారెడ్డితో ఈ కాంబో హిట్ అందుకోగా ఈసారి ఆ సినిమాకు మించే కథతో గోపీచంద్ రాబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.